హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. కూరను చూస్తుంటే అచ్చం నాన్ వెజ్ కూరలా ఉంది కదండి. కానీ కాదండి, గోదావరి జిల్లా స్పెషల్ కూర అదే అండి, పెసర పునుగుల పులుసు. ఇది చూడటానికే కాదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఈ కూర వండేటప్పుడు చిన్న ప్రాబ్లం వస్తుందండి. అదేంటంటేనండి, పునుగులు పులుసు పీల్చుకోవన్నమాట. అలాగా పీల్చుకోకుండా ఉండటం వల్ల టేస్ట్ బాగోదు. అందుకే పునుగులు వేసేటప్పుడే ఈ టిప్ పాటిస్తే పునుగులు పులుసు పీల్చుకొని టేస్ట్గా ఉంటాయండి. అది ఎలాగో చూద్దామా అండి. పునుగుల కోసం ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి. సుమారు 4 గంటలన్నా పెసరపప్పు నానబెట్టుకుంటేనే పునుగులు మెత్తగా వచ్చి పులుసును పీల్చుకుంటాయి. ఇంకా ఎక్కువే నానబెట్టుకున్నా ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మేము ఇక్కడ పెసరపప్పుతో పాటు కొంచెం మినపప్పు వేస్తాం. ఇక్కడ గుండు మినపప్పు వేసామండి. అంటే 1 కప్పు పెసరపప్పుకి 2 స్పూన్లు గుండు మినపప్పు వేసి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నామండి. ఇది నానే లోపల మనం కూరకి మిగిలి రెడీ చేసుకుంటాం అనమాట. కూరకి ఉల్లిపాయ పేస్ట్ వాడతామండి. నేను ఇక్కడ పెద్ద సైజు 4 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలతో పాటు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వాడం కూరకి, అంటే పులుసుకి ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్తోనే చేస్తాం అన్నమాట. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఎక్కువ కోసుకొని ఇంకా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ చూడండి, ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గ్రైండర్లోకి పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పుని గ్రైండర్లో వేసేటప్పుడు పెసరపప్పుతో పాటు నీళ్ళు ఏమీ రాకుండా చూసుకోవాలండి. పిండి గట్టిగా ఆడుకోవాలి, లేకపోతే పునుగులు రావండి. పెసరపప్పుతో పాటు కొన్ని అల్లం ముక్కలు, ఉప్పు కూడా వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. పెసరపప్పుతో పాటు నీళ్ళు ఏమన్నా వస్తాయని డౌట్ వస్తే పెసరపప్పుని ముందు కొంచెం ఆరబెట్టుకొని తర్వాత గ్రైండర్లో వేసుకోవాలండి. పిండి లూజ్ అవ్వకుండా చూసుకోవాలండి. పిండి ఏమాత్రం జారైనా సరే పునుగులు మంచిగా రావన్నమాట. అందుకనే పిండి రుబ్బుకునేటప్పుడు జాగ్రత్తగా రుబ్బుకోవాలి. పిండిని తీసుకున్నాక దానిలోకి కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలోకి మనం చింతపండు కావాలి కదండి, దాన్ని కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ మేము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నామండి. మీ పులుపుని బట్టి మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచి హీట్ అయ్యాక చూడండి, ఇలాగ చిన్న చిన్న పునుగులు వేసుకోవడమే. పునుగులు వేయగానే చూడండి ఎలా పొంగుతున్నాయో, మంచి సైజు వచ్చాయి కదండి. ఇది దేనివల్ల అనుకుంటున్నారు? మనము పిండిని గ్రైండర్లో వేసుకున్నాం కదండి, దానివల్ల. మనం మిక్సీలో వేసుకొని పునుగులు వేసుకుంటే పునుగులు గట్టిగా అవుతాయండి. అందుకనే పిండిని వీలుంటే రుబ్బు రోల్లో రుబ్బుకోవాలి, లేకపోతే గ్రైండర్లో వేసుకోవాలండి. ఎప్పుడు పెసర పునుగులు పులుసు చేసుకున్నా పిండిని మాత్రం గ్రైండర్లో వేసుకోవాలన్నమాట. దాంతోపాటు పెసరపప్పుని ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా పునుగులు ఇలా పొంగుతాయన్నమాట. ఇంకొకటి, పిండి రుబ్బుకునేటప్పుడు మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా రుబ్బుకున్నా కూడా పునుగులు ఇలా పొంగుతాయి. అంతేనండి. కొంతమంది పెసర పునుగులు పులుసు కోసం పెసరపప్పుని మిక్సీలో వేసుకొని పునుగులు వేసుకుంటారండి. వాళ్ళు కూర వండినప్పుడు పునుగులు పులుసు అసలు పీల్చుకోవన్నమాట. అది మిక్సీలో వేయడం వల్ల అండి. గ్రైండర్లో వేసుకొని ఇలా పునుగులు వేసుకుంటే పులుసు మొత్తం చక్కగా ఈ పునుగులు పీల్చుకొని కూర టేస్ట్ బాగుంటుంది. మంచి కలర్ వచ్చే వరకు ఇలాగా పునుగుల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, దాంతోపాటు ఇంగువ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయల్ని, ఆ ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పక్కనే ఇలా మంచి కలర్లో ఉన్న పునుగులను చూస్తే తినాలనిపిస్తుంది కదండి. ఇలా ఒట్టిగా తిన్నా పునుగులు బాగుంటాయండి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ పేస్ట్ ఎలా ఫ్రై అవ్వాలంటేనండి, మనకి ఆయిల్ సైడ్ని వచ్చేయాలన్నమాట. మళ్ళీ పేస్ట్ కూడా ముద్దగా అవ్వాలి. అంతసేపు ఫ్రై చేసుకుంటేనే కానీ పునుగుల పులుసు బాగోదండి. చూడండి, పేస్ట్ మంచిగా ఫ్రై అయింది, ఆయిల్ పక్కకు వచ్చేసింది కదండి. ఈ టైంలోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుసుని ఇందులో పోసుకోవాలన్నమాట. మనకి ఎంత పులుసు కావాలనుకుంటామో అంత పులుసు పోసుకోవాలండి. మొత్తం అంతా చింతపండు రసమే కాదండి, కొన్ని నీళ్లు కూడా పోసుకొని ఆ
పేస్ట్ అంతా ఇలా లూజుగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. మరీ చిక్కగా ఉండకూడదండి, నీళ్ళు ఎక్కువే పోసుకోవాలన్నమాట. అప్పుడే ఇది మంచిగా ఉడికి బాగుంటుంది. అలా పులుసు పోసిన తర్వాత 2 స్పూన్ల బెల్లం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అలాగ మంచిగా ఉడికిన తర్వాత మనకి గుమగుమలు వస్తూ ఉంటుందండి పులుసు. ఆ టైంలో మనం ఫ్రై చేసుకున్న పునుగులు ఇందులో వేసుకోవాలి. పునుగులు వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అలాగ 5 నిమిషాలు ఉంచుకుంటే పునుగులు మంచిగా పులుసులో ఉడికి పులుసంతా పీల్చుకొని సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇక్కడ పులుసు మరీ చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచకూడదు. కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పులుసు చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి. అందుకని నీళ్ళ నీళ్ళగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఇంకో 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. మరీ దగ్గరగా అయ్యే వరకు ఉంచకూడదండి. దగ్గరగా అయితే మనకు కలుపుకోవడానికి గ్రేవీ ఏమి ఉండదనమాట. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాం. ఎంత బాగుందో కదండి కూరను చూస్తుంటేనే. మీరు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే ఇంకొంచెం వేసుకోండి. అంతేనండి, పెసర పునుగుల కూర రెడీ అయిపోయింది. వీడియోస్ ఎలా ఉన్నాయండి? బాగుంటే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరను చూస్తుంటే అచ్చం మీల్ మేకర్ కూరలా ఉంది కదండి. పునుగు చూడండి, పులుసుని ఎంత బాగా పీల్చుకుందో, పునుగు కూడా ఎంత మెత్తగా ఉందో, చూడగానే తినేయాలనిపించేలా ఉంది కదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఇందులో కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చండి. అది మన ఆప్షన్ అనమాట. అవి ఏమీ వేయకపోయినా కూర బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.